సో సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది. దాంతోపాటు ఇంకా 2 సినిమాలు రాబోతున్నాయి పెద్ద స్టార్లై. సో అసలు ఈ 3 సినిమాలో ఏ సినిమా నెగ్గుతుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పాన్ ఇండియా లెవెల్లో చెర్రీబాబు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో 2025 కూడా మనదే అని చెప్పి గేమ్ చేంజర్ నిరూపిస్తుంది. మనదే అని ఎందుకన్నా అంటే బాలీవుడ్ అని మొత్తుకుంటున్నారు కదా. సో వరల్డ్ లెవెల్గా ఇండియన్ సినిమా అంటే ఏది అని అంటే టాలీవుడ్ సినిమా, దక్షిణాది సినిమా అని చెప్పి నిరూపించబోయేది గేమ్ చేంజర్ అనమాట. సో బాలీవుడ్ 2025 కూడా బొక్క బొర్ర పడుకోవడం ఖాయం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు మాట్లాడుకోవడానికి ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి. సంక్రాంతితోటే 3 సినిమాలు హిట్ అవుతాయి. బాలీవుడ్ గురించి మాట్లాడుకోవడానికి ఒక్క సినిమా కూడా ఇప్పుడు అనౌన్స్ లేదు, బయటకు రాలేదు. ఎవడు ఎప్పుడు వస్తుండో కూడా సంక్రాంతికి తెలియదు. వాళ్ళకు కూడా ఉన్నది లోడీ సంథింగ్ అనే పేరుతోటి ఆ టైంలో విడుదల చేద్దాం ఒక్కట్లేదు. అంటే 2025లో గేమ్ చేంజర్తో మరొక్కసారి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు రామ్ చరణ్. సో నెక్స్ట్ వెంబడే బాలయ్య బాబు వస్తున్నాడు కదా, ఏమైనా మైనస్ అవుతా అంటున్నారు. బాలయ్య బాబు ఆయన జోనర్ వేరు, చెర్రీ బాబు జోనర్ వేరు. ఇలా మెసేజ్ ఇస్తూ కొడుకుగా, రాజకీయ నాయకుడిగా, తండ్రిగా ఒక 2 పాత్రలు చేస్తున్నాడు. సో యువతరానికి ఏది కావాలో అది అందిస్తూ మన పాత తరానికి, మన తాతలకు, తండ్రులకు వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు ఎలా మెచ్చుకుంటారో 2 పాత్రలో పర్ఫెక్ట్గా నటించుకుంటూ మనం మీరు చూసే ఉంటారు ఆల్రెడీ టీజర్లో, ట్రైలర్లో పంచకట్టుతో ఎంత హుందాగా కనబడుతుండో. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు, మన రాజశేఖర రెడ్డి గారు నడుస్తుంటే ఆ లుక్ కనబడుతుంది. సో ఒక యంగ్ కుర్రాడు అంత ఏజ్ క్యారెక్టర్ని అంత పర్ఫెక్ట్గా షూట్ చేయగలిగినాడంటే రియల్లీ గ్రేట్ అనుకోవచ్చు.